హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. అండ్ ఇవాళటి వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్కి బెల్ట్ పట్టు అంటే షేప్ బెల్ట్తో ఎలా కుట్టాలనేది ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అదేవిధంగా అసలు వీడియో అయితే స్కిప్ చేయకండి. అదేవిధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము. ఈ వీడియో అయితే క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అండ్ ఇక్కడ చూసేసేయండి. ఇక్కడ నేనైతే బ్యాక్ ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్. అండ్ బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మార్కింగ్, ఇక్కడ మార్కింగ్ వచ్చేసండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5, అంటే పొడుగు వచ్చేసి 15.5, షోల్డర్ వచ్చేసి 16 పెట్టాను. అండ్ సంక లూజ్ వచ్చేసి అంటే సంక డౌన్ వచ్చేసి 7 పెట్టాను. ఈ విధంగా మనం పైన షోల్డర్ దగ్గర ఎంత వెడల్పు అయితే తీసుకున్నామో అదే వెడల్పు ఇక్కడ సంక దగ్గర అయితే అదే వెడల్పుతో ఇట్లా స్ట్రైట్ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నట్టు. ఇదే మార్కింగ్ని బట్టి మనకు ప్రింట్స్ కట్ అనేది వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకోండి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు కిందికి అయితే దించుతున్నాను. ఈ విధంగా ఇక్కడ బాక్స్ లాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఏ షేప్ అయితే గీసుకుంటారో అది మీ ఇష్టం అన్నట్టు. అండ్ ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 35 అండి. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 వచ్చింది నాకు. అండ్ మనకు ఒక బాడీ నడుము దగ్గరికి బాడీకి అంటే చెస్ట్కి ఏమి సంబంధం ఉండదు. కొన్ని వాటికి చేంజెస్ ఉంటాయి. కొంతమందికి నడుము దగ్గర వచ్చేసి సన్నం ఉంటుంది, కొంతమందికి వచ్చేసి కొంతమంది పర్సనాలిటీని బట్టి మనం అయితే బ్లౌజులు అనేది సెట్ చేయాల్సి వస్తుందండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను 3.5 వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ ప్రింట్స్ కట్కి వస్తుంది, అదేవిధంగా నెక్కు కూడా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా అయితే షేప్ అనేది వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సంక కింది వైపులో మనం లాస్ట్ మార్జిన్ వేస్తాం కదా చెస్ట్ లూజు, అక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి వచ్చేటట్టు చూసుకోండి ప్రింట్స్ కట్కి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నేను నెక్ కోసం వేస్తున్నాను. ఈ ప్రింట్స్ కట్ ఏదైతే గీసామో దాని ప్రకారమే మనం ఫ్రంట్ నెక్ కూడా గీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పి అంటే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అనేది మార్కింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటేనండి, ఇక్కడ ప్రింట్స్ కట్ గీసుకున్నాను కదా అదొకటి. 2 డాట్స్ వేసాను కదా, ఫస్ట్ డాట్స్ వచ్చేసి మనం ఫ్రంట్ వైపున కట్ చేస్తాం కదా దానికి, సెకండ్ డాట్ వచ్చేసి మనము ఫ్రంట్ అంటే ప్రింట్స్ కట్ ఏదైతే ఉందో దానికి కట్ చేస్తాం కదా దానికోసం అని చెప్పేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ పైన అన్ని ఇలా డ్రా చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ డ్రా చేసుకున్న దానిపైన ఆ గీతల పైన ఈ విధంగా అయితే వీల్ మిషన్తో ఇట్లా కొంచెం డ్రా చేసేసేయండి. కింది వైపున మార్కింగ్ అనేది పడుతుంది అన్నట్టు. మనకు అలా చేయడం వల్ల మనకు ఈజీ అవుతుంది, మార్కింగ్ క్లియర్గా తెలుస్తుంది. బట్ కెమెరాలో రావట్లేదు కానీ క్లియర్గా తెలుస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్కడైతే డ్రా పడ్డదో అవి పైన మళ్ళీ మనం అయితే ఈ విధంగా చక్బీస్తోని డ్రా చేసేసుకుంటే సరిపోతాయి. డ్రా చేసుకొని ఫినిషింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేస్తున్న దగ్గర మాత్రం కొంచెం స్టిచ్చింగ్కి కట్ చేస్తున్నాను ఎగస్ట్రా. అండ్ సంక దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ మనం ఏదైతే మార్కింగ్ చేసామో దాంట్లో నుంచే కట్ చేస్తున్నాను అన్నట్టు. అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే సంక దగ్గర ఎక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్కి మెయిన్ ఇదే అన్నట్టు. నేనైతే ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ నుంచి ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి మార్కింగ్ వేస్తున్నాను. అది కూడా బ్యాక్ పార్ట్ పైన ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి ఈ విధంగా. అలాగేనండి, నడుము దగ్గర వచ్చేసి నేనైతే 2.5 తీసుకున్నాను. అదే విధంగా ఫ్రంట్ వైపు వచ్చేసి నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే ప్రింట్స్ పార్ట్ కట్ చేసుకుంటామో అక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం అన్నట్టు. మనం షేప్ బెల్ట్ దగ్గర నుంచి మార్కింగ్ వేస్తున్నాం చూడండి, అక్కడ కింది నుంచి వేస్తాం కదా నార్మల్ బ్లౌజులకు అయితే, దీనికి షేప్ బెల్ట్ వేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నామో అక్కడ నుంచే మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు. కింది వరకు కట్ చేసుకోవద్దు, కింది వరకు కట్ చేసుకుంటే మళ్ళీ లెంత్ అంతా పాడవుతుంది. అందుకని చెప్పేసి మనం ఎక్కడైతే షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎగస్ట్రా కట్ చేయండి, అంటే స్టిచ్చింగ్కి కూడా ఉండాలి కదా మనకు. ఎక్కడికక్కడ స్టిచ్చింగ్కి ఎగస్ట్రా కట్ చేసుకుంటే మనకు ఆ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేదంటే దాంట్లోకి వెళ్ళి పాయించు మళ్ళీ మనం అంటే షేప్ పట్టీలోకి వెళ్ళి పాయించు అలా పోతుంది అన్నట్టు. షేప్ పట్టి మీరు కట్ చేసినా కూడా పాయించు ఎగస్ట్రా వేసుకుంటే అది స్టిచ్చింగ్కి అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అంటే ఎక్కడ అతుకు పడద్దు అని చెప్పేసి డబుల్ ఫోల్డ్ చేసి పెట్టేశాను అన్నట్టు. ఈ విధంగా లెంత్ కొంచెం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా పెట్టేసి హ్యాండ్స్ లూజ్ చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. అండ్ నేనైతే హ్యాండ్స్ 6 ఇంచెస్ పెట్టాను. అండ్ 3.5 ఇంచెస్ వచ్చేసి నేను సంక డౌన్ పెట్టేసి ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాను అన్నట్టు. అండ్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ సంక దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మళ్ళీ మీరు మెజర్మెంట్ ఏదైతే బ్లౌజ్ ఉందో దాని చుట్టూ పెట్టేసి, అంటే మనం సంక రౌండ్ కట్ చేసాం కదా దాన్ని చుట్టూ ఇట్లా పెట్టి చూసామనుకోండి ఈజీగా అనేది అర్థం. అదే విధంగా అండి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా 3 ఇంచెస్ అండ్ 2.5 ఇంచెస్. అదేవిధంగా ఇక్కడ మనం షేప్ బెల్ట్ కోసం కూడా రెడీ చేసుకుంటున్నాము. మిడిల్లో వచ్చేసి అతుకు లేకుండా చూసుకొని, ఒకవేళ
క్లాత్కు పడితే మాత్రం మీరు అంటే మధ్యలో మళ్ళీ అటాచ్ చేసేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపున కూడా నేను షేప్ బెల్ట్కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసి అది కూడా కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ కట్ చేసుకోలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు కట్ చేసేసాను. ఈ ఫ్యాబ్రిక్తో మనం అయితే ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కుడుతున్నాము. అండ్ ఫ్యాబ్రిక్ చూసారు కదా ఎంత బాగుంది. దీంట్లో ఉన్న అన్ని కలర్స్తోని మనం బ్లౌజ్ శారీస్ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు అన్నట్టు. కొన్ని బ్లౌజులు ఇలా కూడా ఉండాలండి. అండ్ కొన్ని డైలీ వేర్ శారీస్ అట్లా ఉంటాయి కదా, వీటికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నట్టు. ఇలాంటి బ్లౌజులు కొంచెం బుటీస్ అలాగే కొంచెం ఫ్లవర్స్ అట్లాంటి బ్లౌజులు అప్పుడప్పుడు ఇట్లా బోట్ నెక్ కానీ హై నెక్ కానీ వీటికి ఎక్కువ ఈ మోడల్లో బ్లౌజులకి కుట్టించుకుంటే ఏంటంటే ఎక్కువ శారీస్కి యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఈ విధంగా కుట్టించుకోవడం వల్ల చాలా బెటర్ కూడా. అండ్ ఎక్కువ శారీస్కి మ్యాచ్ చేస్తాం కాబట్టి మనం పెట్టిన ఛార్జీ వర్తే అని చెప్పేసి అనిపిస్తాయి అన్నట్టు. స్టిచ్చింగ్ ఛార్జీ అవన్నీ పెడతాం కదా, అవి ఓకే పర్వాలేదు 2-3 శారీస్కి అయితే వేసుకుంటున్నాం కదా అని చెప్పేసి అనిపిస్తాయి. ఇక్కడ చూడండి చిన్నగా పాట్ నెక్ లాగా నేనైతే ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. ఆల్రెడీ లైన్ వేసుకున్నాం కదా మనమైతే 3.5 ఇంచెస్ వెడల్పు, ఆ వెడల్పులోనే ఈ విధంగా అయితే గీసేస్తున్నాను. ఇంకా వెడల్పు కావాలంటే కూడా మీరు గీసుకోవచ్చు, బట్ నేనైతే ఈ వెడల్పు చాలు అని చెప్పేసి ఇక్కడ నుంచి గీసేస్తున్నాను. పైన వచ్చేసి 2.5 తీసుకున్నాను కాబట్టి అది కూడా అక్కడనే గీసేసాను. అండ్ ఇంకా మీరు డోరికి కావాలంటే మిడిల్లో కొంచెం క్లాత్ కట్ చేసేసేయండి. బటన్ అంటే మాత్రం ఇంతే ఉంచేసుకోండి, లేదు అంటే కొంచెం గ్యాప్ వస్తుంది. మనము అంటే ఎక్కువ పెట్టకపోతే మనం క్లాత్ ఏమవుతుందంటే ఇప్పుడు షోల్డర్కి తగ్గట్టు తీసుకోకపోతే మాత్రం బటన్ పెట్టినా కూడా టైట్ అనిపిస్తే అప్పుడు మీరు డోరీస్ ఇచ్చేసేయండి. ఇంతకుముందు కూడా ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క షోల్డర్ దగ్గర కొంచెం అంటే షోల్డర్ టైట్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు డోరీస్ ఇచ్చేసేయండి. అలా అయితే మీకు ఫ్రీ అవుతుంది. ఇక్కడ నేనైతే కాజపట్టి పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే కాజపట్టి ఫోల్డ్ చేసి ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాంతోనే ఈ విధంగా కాజపట్టి పెట్టేస్తున్నాను. అదేవిధంగా లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్తోనే ఈ విధంగా అయితే ఉక్సు పట్టి కూడా బ్యాక్ సైడ్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా ఉక్సు పట్టి కూడా రెడీ చేసేసాను. ఇలా చేయడం వల్ల మనకు త్వరగా ఒకదాని వెనకాల ఒకటి వర్క్ అనేది త్వరగా అవుతుంది. అండ్ ఇంకో విషయం అండి, ఇక్కడ నేను అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసింది ఇక్కడ అంటే తీయలేదు, ఎందుకంటే మళ్ళీ వీడియో బాగా లెంత్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా నేనైతే ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ ఇట్లా పెడితే సరిపోతుంది. నేను వెడల్పు వచ్చేసి 4.5 తీసుకున్నానండి. తను చెస్ట్ అంటే కొంచెం బాడీ వచ్చేసి కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి 4.5 తీసుకున్నాను. అదేవిధంగా నెక్ ఫ్రంట్ వైపు నెక్ ఏమో 5 ఇంచెస్ తీసుకున్నాను అన్నట్టు. ఈ విధంగా తీసుకోండి, లేదు మీకు కొంచెం పైకే కావాలంటే ఇంకా కొంచెం వెడల్పు పెట్టుకోండి సరిపోతుంది. ఈ విధంగా అయితే పెట్టుకోండి, మరీ వెడల్పు పెట్టుకుంటే బాగా బ్రాడ్గా కనిపిస్తుంది. నేనైతే నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే ఈ విధంగా తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ ఎంత వెడల్పు వచ్చిందో. ఈ విధంగా రావడం వల్ల అయితే కొంచెం వాళ్ళకు సెట్ అవుతుంది అని కొంచెం మళ్ళీ ఫ్రంట్ వైపున ఇట్లా పట్టేసినట్టు కాకుండా ఉండడానికని చెప్పేసి కొంచెం వెడల్పు ఎక్కువ తీసేసుకున్నాను నేను. అండ్ ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని ఆ తర్వాత అండి ఈ విధంగా అయితే ప్రింట్స్ పార్ట్ ఏదైతే సైడ్ పార్ట్ ప్రింట్స్ ఉంటుందో అవి కూడా ఈ విధంగా ప్రింట్స్ పార్ట్ ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకొని చుట్టూ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా 2 సైడ్ల నేనైతే ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ షేప్ ఎక్కడైతే షేప్ ఉందో ఆ షేప్ నుంచి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ గుంజకూడదు, నీట్గా ఈ విధంగా అటాచ్ చేసుకోండి. ఇంకా దీంట్లో మీరు పైపింగ్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ ఈ బట్ట వచ్చేసి బాగా మందంగా ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడ పైపింగ్ ఏమీ యాడ్ చేయలేదు. దీనికి పైపింగ్ కూడా ఏమీ అవసరం లేదు, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోండి. మంచి లుక్ అయితే ఉంటుందండి బ్లౌజ్. నాకైతే చాలా ఇష్టం ఇలా బ్లౌజ్ సెట్ చేసుకున్నాడు అంటే చాలా అంటే ఫ్రంట్ వైపున మంచి గ్రిప్ అనేది ఉంటుంది అండ్ మంచి లుక్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి కొంతమంది అడుగుతేనే పెడతాను నేను, మళ్ళీ దీనికి కూడా చాలా టైం పడుతుందండి. కొంతమంది మనం అనుకున్న ఇంత మంచిగా కుట్టినా కూడా మనం అంటే అన్న రేటు కూడా ఇవ్వరు కదా, అందుకని చెప్పేసి నేనేమీ అన్నాను. అందుకని చెప్పేసి వాళ్ళు అడిగినట్టు పెట్టేస్తాను. తర్వాత అండి మనం ఆల్రెడీ ఫ్రంట్ షార్ట్ కట్ చేసుకున్నాము కదా, ఆ తర్వాత ఈ విధంగా అయితే సంక దగ్గర ఈ విధంగా లోత్ అనేది తీసేసేయాలి. కరువు తీసేస్తే మనకు ఫ్రంట్ వైపున ఇక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది. అదే ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాక ఆ తర్వాత అయితే మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ షేప్ బెల్ట్కి నేను డబుల్ ఫ్యాబ్రిక్ పెడతాను కదా, అందుకని చెప్పేసి ఏదైతే లైనింగ్ ఉందో అది తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని ఆ లోపల ఇంకో కాటన్ అనేది పడేసాను. నాకు కొంచెం డార్క్ కాటన్ ఉండే అది కూడా ఈ విధంగా లోపల వేసేసి నీట్గా అటాచ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా మందంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు. అందుకని
అందుకని చెప్పేసి చెప్తున్నాను. మా నార్మల్ బ్లౌజ్కి అయినా సరే ఓ 2 లేయర్స్ ఎక్స్ట్రా పెట్టండి, బాగా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మిడిల్లో ఖర్చు కనిపించకుండా పెడుతున్నాం కాబట్టి మిడిల్ నుంచి అటాచ్ అనేది చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మిడిల్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే బెల్ట్ దగ్గర కూడా పైపింగ్ చాలా లుక్గా అనిపిస్తుందండి. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ దొడ్డుగా ఉందని ఆల్రెడీ చెప్పాను, అందుకని చెప్పేసి నేనైతే దీనికి పైపింగ్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా కింది వైపున క్లాత్ కూడా కరెక్ట్ స్టిచ్చింగ్కి వస్తుందా లేదా అనేది చూసుకొని ఈ విధంగా అయితే మనం ఏదైతే మనం బాడీ పార్ట్ రెడీ చేసుకున్నామో దానికైతే ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మిడిల్ నుంచి అటు సైడ్ ఫినిషింగ్ అయిపోయాక ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఫినిషింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలన్నట్టు. స్టార్టింగ్ నుంచి పెట్టేసి మనం ఫినిషింగ్ అనేది చేసామనుకోండి, ఆ మిడిల్ షేప్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం ఇటు జరిగినా కూడా దాని లుక్ అనేది చేంజ్ అవుతుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను, ఆ షేప్కి కరెక్ట్ ఆ లుక్ అనేది సెట్ కావాలంటే అక్కడ మిడిల్లో పెట్టే మనం స్టార్టింగ్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ పైనుంచి కూడా ఒక కుట్టు అనేది కంప్లీట్గా ఈ విధంగా అక్కడ షేప్ దగ్గర కూడా మిషన్ పాదం పైకి లేపి ఈ విధంగా తింపాలన్నట్టు. అలా వస్తేనే ఆ లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ అంతా. ఫ్రంట్ వైపున మంచి కప్స్ పెట్టినట్టే ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి అది కూడా అటాచ్ చేసేసుకోవడమే. ఈ విధంగా కొంచెం షోల్డర్ వైపున కొంచెం డౌన్ పైకి కిందికి ఉంటుంది చూడండి, అది గమనించుకోండి. అది గమనించుకొని మనకి ఓకే, మనకి ఇది కొంచెం షోల్డర్ పైకి అయింది కిందికి వచ్చింది అని చెప్పేసి అనిపిస్తుంది కదా, దాన్ని బట్టి మనం కట్ చేసేసి తీసేసేయాలి. అంతేనండి, దాంట్లో ఏముండదు. ఆ తర్వాత అండి నేను ఈ విధంగా అయితే పైపింగ్ ఆల్రెడీ లోడ్ చేసేసాను. ఎందుకు అంటే పైపింగ్ వీడియో ఇవన్నీ యాడ్ చేశాను అనుకోండి, ఇంకా లేట్ అవుతుంది, వీడియో బాగా స్లో అవుతుంది అండ్ మీకు కూడా బాగా లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి నేను పైపింగ్ వీడియో ఆల్రెడీ పెట్టాను. కాబట్టి ఈ విధంగా అయితే డైరెక్ట్ పైపింగ్ లోడ్ చేసేసి ఆ తర్వాత ఖర్చు అక్కడక్కడ ఖర్చు పెట్టేసి ఈ విధంగా అయితే నేను చుట్టూ ఒక కుట్ట అనేది వేసేస్తున్నాను అన్నట్టు. పైపింగ్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. దీంట్లోనే ఏదైతే గోల్డ్ కలర్ ఉందో ఆ గోల్డ్ కలర్తో నేనైతే ఈ విధంగా పైపింగ్ అనేది ఇచ్చాను. అలా అయితేనే బాగుంటుందని చెప్పేసి అక్కడక్కడ వచ్చింది, అందుకని. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను లోపల నుంచి పైపింగ్ వేసేసాను. ఈ విధంగా వేయడం వల్ల హ్యాండ్స్ దగ్గర మంచి లుక్గా అయితే కనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా లోపల నుంచి పైపింగ్ అనేది యాడ్ చేసేసాను. క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా శారీకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది. కాకపోతే మిగులుతుందా లేదా అనేది చూసేసుకొని తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. కొన్ని క్లాత్లు ఉంటాయండి వట్టిగానే ఇట్లా పోగులు పోతూ ఉంటాయి అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. కొంచెం క్లాత్ తీసుకునే ముందు మాత్రం 1-2 సార్లు చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ బట్టి ఈ విధంగా అయితే నేను మెజర్ చేసుకొని ఆ తర్వాత 2 వైపులా కరెక్ట్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం 2 చేతులను ఒకేసారి అంటే మనకు పైకి ఒక చేతి కిందికి ఎట్లా పైకి రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. అదేవిధంగా బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా అయితే కొంచెం కరువు అనేది తీసేసేయాలి. అలా తీయడం వల్ల మనకు నడుము దగ్గర వచ్చేసి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా అనేది ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ ఎలాంటి పైపింగ్ అనేది యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ ఏదైతే లైనింగ్ ఉండిందో ఆ లైనింగ్తో ఈ విధంగా అయితే నడుము పట్టికి కూడా ఈ విధంగా వేసేస్తున్నాను అన్నట్టు. అండ్ వెనకాల డాట్ దగ్గర కూడా మనం చిన్నగా ఇట్లా కుచ్చు వేయడం వల్ల మనకు ఇక్కడ గుళ్ళు రాకుండా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇదొకటి చేసేసేయండి. ఆ తర్వాత ఫ్రంట్ వైపులో కూడా ఈ విధంగా పెట్టేసి నేను ఫ్రంట్ వైపు ఫినిషింగ్ ఇవ్వక నేనైతే హెమ్మింగ్ చెప్పిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ఇచ్చేసాను అన్నట్టు. ఆ తర్వాత హ్యాండ్స్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం మనం జాయిన్ చేసేటప్పుడు మిడిల్ చూసుకొని ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి జాయిన్ చేయడం వల్ల మనకు చేతి కొంచెం ఇటట్ అయినా మనం మిడిల్ పాయింట్ అనేది అండ్ కొంచెం హ్యాండ్స్ ఇట్లా తిరిగినట్టు కానీ అలా గుళ్ళు రావడం కానీ అట్లా జరుగుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఏ డ్రెస్కైనా బ్లౌజ్కైనా సరే ఇలా మిడిల్ నుంచే షోల్డర్ అనేది హ్యాండ్స్కి జాయిన్ చేస్తూనే మనకు నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బ్లౌజ్తోనే నడుముతోనే బ్లౌజ్ ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుందో ఆ బ్లౌజ్ని పెట్టి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకటి కాజ పట్టి మాత్రం ఎగస్ట్రా పెట్టేసుకొని ఉక్సు పట్టి వచ్చేసి కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసేసేయండి, సరిపోతుంది. అదే విధంగా అండి సంక డౌన్ కూడా 2 వైపులా అంటే పై వైపునిది అదే విధంగా కింది వైపునిది కూడా కరెక్ట్ వచ్చేటట్టు పెట్టండి. అలా రావడం వల్ల కూడా మనకు బ్లౌజ్లో అనేది సంక కింద గుళ్ళు గిట్ల రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏదైతే అది బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్తో హ్యాండ్స్ లూజ్ అనేది కూడా చూసేసుకొని ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మనం చేసే వర్క్ని బట్టి మన దగ్గర అయితే ఫినిషింగ్ బట్టి మనకు కస్టమర్స్ అదే విధంగా సాటిస్ఫై అనేది అవుతారన్నట్టు. కొంతమంది ఏంటంటే ఎక్కడికక్కడ పోగులు వదిలిపెట్టేయడం, జస్ట్ లేదంటే 2 స్టిచ్చింగ్ అలా వేసేసి వదిలిపెట్టేయడం, అలాంటి చేయకండి. మీకు ఎంత 2 స్టిచ్చింగ్ ఎక్కువ వేయడం వల్ల మనకు ఉన్న వర్క్లో ఏం నష్టం అనేది రాదన్నట్టు. మనం చేసే పని ఏదో కొంచెం నీట్గా చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటాను నేనైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది చేయండి. ఒక స్టిచ్చింగ్ ఇప్పేసినా కూడా మిగతా వాటితోనే వాళ్ళు అడ్జస్ట్ అనేది అవుతారు అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. మరి ఈ విధంగా
విధంగా అయితే మీరు బ్లౌజులు అనేది ఫినిషింగ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్కి అయితే ఈ విధంగా ఫినిషింగ్ కుట్టు కూడా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం బ్లౌజు పోగులు అనేది బయటికి రాకుండా లాక్ చేసినట్టు అవుతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. కొంచెం మార్జిన్ అయితే ఎక్కువగానే ఉంచండి, ఎందుకంటే బాడీ ఎప్పుడు ఎలా చేంజ్ అయ్యేది తెలియదు కదా. కొంచెం మార్జిన్ ఎక్కువ ఉంటే వాళ్ళు సెట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మార్జిన్ చూస్తున్నారు కదా. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. ఓవరాల్ అయితే ఇలా బ్లౌజ్ వచ్చింది. ఇంకా నడుముకు కూడా పైపింగ్ వేస్తే బాగుండు, బట్ క్లాత్ వచ్చేసి బాగా మందంగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే పైపింగ్ ఏమీ యూజ్ చేయక డైరెక్ట్ ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చేసాను. షేప్ బెల్ట్ కూడా పైపింగ్ పెట్టచ్చండి, మంచి లుక్ రావాలి. ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి చూడండి, అంటే ఇలా ఓన్లీ బూటీస్ కాకుండా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇట్లా డిఫరెంట్ పైపింగ్ ఇక్కడ నడుముకు అదే షేప్ బెల్ట్కి ఇలా యాడ్ చేయొచ్చు. ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి. చాలా మంది అడిగారు కదా అక్క, అంటే ఫ్రంట్ వైపున షేప్ బెల్ట్తో ఎలా బ్లౌజ్ అంటే స్టిచ్చింగ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది. అండ్ ఫుల్ వీడియో అయితే మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినాక ఇక్కడ షేప్ బెల్ట్ ఇలా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా పెట్టండి, చాలా బాగా గ్రిప్ ఉంటుంది. అదే విధంగా పైకి లేవడం అలాంటి ఏది ఉండదు అన్నట్టు. ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ అంటే మొత్తం ఎక్కడ మనకు కటింగ్ అనేది రాలేదు, ఈ విధంగా వస్తుంది షేప్ బెల్ట్. ఇక్కడ పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఈ క్లాత్ ఆల్రెడీ మందంగా ఉంది కదా, అందుకని చెప్పేసి పైపింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా మొన్న ఒకళ్ళు సిస్టర్ అడిగారు అన్నట్టు, అక్క బోట్ నెక్ అదే విధంగా పాట్ నెక్ కూడా చూపించండి అని. ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే వెనుక బ్యాక్ సైడ్ ఇట్లా పాట్ నెక్ అయితే వచ్చింది. అయితే బ్యాక్ సైడ్ పాట్ నెక్ వచ్చింది. ఇక్కడైతే బటన్స్ ఇవ్వాలి, ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు. ఈ విధంగా వస్తుంది అన్నట్టు బ్యాక్ ఓపెన్. అండ్ లోపల వైపున కూడా చూడండి, ఇలా వస్తుంది. మనకి ఎక్కడ ఖర్చు అనేది బయటికి కనిపించదు, షేప్ పట్టి అటాచ్ చేసింది ఖర్చు అయితే కనిపించదు. ఇక్కడైతే మనం ఇట్లా మళ్ళీ ఇక్కడ కింది వైపున పైపింగ్ ఇచ్చుకోవచ్చు మన చాయిస్. బట్ ఈ క్లాత్ మందంగా ఉంది అని చెప్పేసి నేను పైపింగ్ ఏమీ యాడ్ చేయలేదు. ఓవరాల్ బ్లౌజ్ ఇలా వచ్చింది అన్నట్టు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ అయితే నేను మన ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఎలా షేప్ పట్టి ఇదే షేప్ పట్టి ఎలా వేసుకోవాలనేది ఆ కటింగ్ కూడా చేస్తాను. ఇదైతే చాలా బాగుంటుందని చాలామంది అడిగి మరీ వేయించుకుంటారు ఇలా షేప్ బెల్ట్, ఎందుకంటే ఫ్రంట్ వైపున మనకు మంచి ఫిట్టింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. నార్మల్ బ్లౌజ్కి ఏవైతే ఫిట్టింగ్ ఉంటుందో ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది. అండ్ మనకు బోట్ నెక్కు ఈ ఫిట్టింగ్ ఇస్తే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.